ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. అలాగే ప్రత్యేకంగా సంఘ స్థాపకులైనటువంటి ప్రకాష్ నాయనయ్య గారికి, అమ్మగారికి, అలాగే లీడ్ పాస్టర్గా ఉంటున్నటువంటి పాస్టర్ శామ్యుల్ విజయరాజ్ గారికి, అలాగే సంఘ పెద్దలు, స్త్రీల సమాజము, మరి సండే స్కూల్ యొక్క విద్యార్థులు, యవనస్తులందరికీ కూడా మరి మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా మన సంఘాలన్నిటిలో ఇలాగ శనివారాలు కూడా ఆరాధనలు ఆశీర్వాదకరంగా జరుగుతూ ఉన్నాయి. వచ్చేటప్పుడు పాస్ విద్యాసాగర్ గారు కూడా చలంపాడులో అక్కడ పరిచర్యలో ఉన్నారు. నిజంగా మన సంఘాలన్నీ దేవుడి పరిచర్యల్ని తన రాకడ కొరకై సిద్ధపరుస్తూ మనలందరినీ ఎంతగానో ప్రేమిస్తూ అన్ని విషయాలలో మనకు తోడుగా ఉంటున్నాడు అన్నట్టుకు రుజువు ఏంటంటే, నాయనగారిలో ఈ మధ్య రికవరీ చూస్తున్నాను. గత మాసంలో అయితే అప్పుడు కొంచెం ఇంకా ఆయాసంగా ఇబ్బందిగానే ఉంటూ ఉన్నారు, కానీ రీసెంట్గా మొన్న వారంలో కూడా ఒకసారి కలవడం జరిగింది. చూస్తున్నప్పుడు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు. నిజంగా ప్రభు తన వాగ్దానాలు మన జీవితాల్లో జరిగిస్తూ ఏ విషయాల్లో కూడా మనల్ని విడిచిపెట్టకుండా నమ్మదగిన దేవుడై అన్ని విషయాలలో ఆయన నాయకత్వంలో మనల్ని ఇలాగ నడిపిస్తున్న దేవునికి నిజంగా మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి రాత్రి ప్రేమతో నన్ను ప్రేమించి ఈ పరిచర్యలో మీకు వర్తమానం అందించడానికి అవకాశం ఇచ్చినటువంటి మరి దైవజన్ శామ్యుల్ విజయరాజ్ గారికి మరొకసారి ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ, అలాగే వింటున్న మీ అందరికి కూడా మీ మధ్యలో వాక్యం చెప్పాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మీరంతా అనుభవనీయులు. కొత్త డాక్టర్ కంటే పాత రోగికే ఎక్కువ అనుభవం ఉంటుందంట. సో నాకంటే ఎప్పటి నుంచో ఈ పరిచర్యలో అన్ని విధాలుగా ఎదుగుతూ మా కోసం కూడా ప్రార్థన చేస్తూ, నవలూరు సంఘ పరిచర్య విషయంలో కూడా మీ సహాయ సహకారాలను అందిస్తూ మమ్మల్ని ఈ పరిచర్యలో మీ ప్రార్థనలో ఎత్తుపడుతున్నందుకు నిజంగా మరి నేను కూడా ధన్యుడిగాను. మరి మీరంతా విశ్వాస విషయం ఎదిగి ఫలించి అభివృద్ధి పొందుతూ అనేకులకు దీవెనకరమైన పాత్రలుగా ఈ పరిచర్య నుండి మిమ్మల్ని కూడా దేవుడు వాడుకుంటున్న రీతిని బట్టి నేను ప్రభువును ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిన చిన్న వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాము. లూకా సువార్త 11వ అధ్యాయము 5వ వాక్యం నుండి 13వ వాక్యం వరకు మనం చదివినట్లయితే అతనికి మొర్రపెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన యెడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున. నేను ఆమేన్. దయామయుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ ప్రభువా, నీ పరిశుద్ధ ఘనపాదములకై వందనాలు. స్తుతులపై ఆసీనుడు అయినటువంటి దేవుడవు, ఆత్మస్వరూపిగా మా మధ్యలో సంచరిస్తూ ఉన్నందుకై మీకు వందనాలు. ఈ సమయంలో నీ సన్నిధిలో నిలబెట్టి
నీ వాక్కులు అందించుటకై మీరు ఇచ్చిన భాగ్యంకై స్తోత్రాలు. నోటిని, నాలుకను, పెదవులను సమస్తమును మీ స్వాధీనమందు ఉంచుకొని మా అందరికీ అవసరమని నీ వాక్కును చదవబడిన లేఖన భాగంలో నుంచి మాతో మాట్లాడి ఈ రాత్రి మరొక్కసారి మమ్మలను పురికొల్పి బలపరిచి మమ్మల్ని అన్ని విషయాలలో నూతనపరచమని వేడుకొనుచు యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, యొక్క రాత్రికాల సమయంలో మరి ప్రత్యేకంగా దీనికి 4-5 పేర్లు పెట్టవచ్చు ఈ అంశానికి. ఒకటి, ఏ ఫ్రెండ్ ఎట్ మిడ్ నైట్, అంటే అర్ధరాత్రి స్నేహితుడు. అలాగే ప్రేయర్, ప్రార్థనను గుర్చినటువంటి అనుభవం. అలాగే పరిశుద్ధాత్మను గుర్చినటువంటి అనుభవాలు. 3, 4, 5 అనుభవాలు ఇందులో అంశాలుగా మనకి కనబడతాయి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ కోణాలలో నుంచి మనతో మాట్లాడుటకు ఆయన ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రార్థనాపూర్వకంగా దైవ సేవకులు ఈ విషయాలు చెప్పినప్పుడు, ప్రభా మరి నీ సన్నిధిలో నిలబడుటకు, నీ పరిచర్య చేయుటకు నీ వాక్కును అనుగ్రహించమని వేడుకొనుచుంటుండగా ప్రభు ఇచ్చిన తలంపును తన ఆత్మ ద్వారా నాలో పెట్టినప్పుడు సిద్ధపడి క్లుప్తంగా కొన్ని విషయాలు మీ ముందుంచాలని మరి తలస్తూ ఉన్నాను. ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ ఫ్రెండ్ ఎవరు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే అది యేసు ప్రభువుకే సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు మనల్ని కుమారులుగాను, స్నేహితులుగాను, తన సొత్తుగా అన్ని విషయాలలో అంటే మనతో చాలా సన్నిహితంగా మెలగడానికి ప్రభు ఇష్టపడతాడు. మనలో కొన్ని పర్సనాలిటీస్ ఉంటాయి. పర్సనాలిటీస్ అంటే కొంతమంది తొందరగా అందరితో కలిసిపోతూ ఉంటారు, కొంతమంది తొందరగా కలవరు, అత్తిపత్తా కానీ అటు పట్టుకుంటే ముడుచుకునేటువంటి స్వభావాలు కొంతమందికి ఉంటుంటాయి. ఇట్లాగా కొంతమంది సరదాగా ఉంటారు, కొంతమంది అయితే అవసరాన్ని బట్టే మాట్లాడతారు, కొంతమంది డిగ్నిఫైడ్గా ఉంటారు, కొంతమంది ఇక తిక్కలోడలాగా ఎట్లా పెడితే అట్లాగా ఏది మాట్లాడాలో అర్థం కాని పరిస్థితులలో రకరకాలుగా ఉంటారు. అంటే ఎప్పుడు నవ్వాలో ఎప్పుడు ఏడవాలో కొన్నిసార్లు తెలియని పరిస్థితి. ఇలాంటి పర్సనాలిటీస్ మనలో నిర్మాణమై ఉన్నాయి. అయితే వీటన్నిటిలో కూడా ఈ నిర్మాణం పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని సృష్టించుచున్నప్పుడు ఇవన్నీ మిళితమై చేసి పెట్టాడు. అయితే జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. వీటన్నిటిని ఆపరేట్ చేసుకోవడానికి జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ప్రభు మనకిస్తున్న జ్ఞానములో డివైన్ విజ్డమ్, మనం గమనిస్తే లోకంలో చాలా జ్ఞానాలు ఉన్నాయి. యాకోబు పత్రికలు అంటాడు కదా, పైనుండి వచ్చే జ్ఞానము, భూసంబంధమైన జ్ఞానం, దయ్యముల జ్ఞానము, లౌకిక జ్ఞానము, ఇలాగా పలు విధాలైన జ్ఞానాలు గుండా వెళుతున్నప్పుడు ఓన్లీ డివైన్ విజ్డమ్ విల్ మేక్ అస్ ఇంటిమసీ విత్ ద లార్డ్. అంటే దైవికమైనటువంటి జ్ఞానమే దేవునితో మనల్ని సన్నిహితులుగా చేసి దైవికమైన జీవన విధానాన్ని మనం కొనసాగించడానికి ఇట్టి జ్ఞానం మనకి సహాయపడుతుంది. ఆ జ్ఞానములో నుండి పుట్టినటువంటిది ఒకటి ఫ్రెండ్షిప్. దేవుడు మనతో ఒక స్నేహాన్ని కోరుకుంటా ఉన్నాడు, స్నేహితులుగా ఉండాలని. అరమరికలు లేకుండా అన్ని విషయాలలో మనము దేవునితో ఓపెన్గా ఉండటం అనేటువంటిది అవసరమయ్యింది. ప్రభు కూడా తన గుణగణాలలో అలాగా అన్ని ఓపెన్గా చెప్పుకుంటూ ఉంటాడు. ఆయన మనతో మన హృదయము తెరిచి మనం ప్రభుతో ఎంతగా మరి ఫ్రీగా ఉంటామో అంతే కంటే ఎక్కువగా మనతో ఫ్రీగా ఉంటూ అన్ని విషయాలు మనతో పంచుకోవడానికి ప్రభు ఇష్టమై ఉంది. అప్పుడప్పుడు ఆశ్చర్యం వేస్తుంది, అంత మహామహిమలో ఉన్నటువంటి దేవుడు మంటి ఘటముతో నిర్మించబడిన మనల్ని ఇంతగా ప్రేమించడానికి గల ఉద్దేశం ఏంటయ్యా అనంటే ఒకే ఒకటి, ఆయన వలె మనం ఉండాలని, ఆయన విధి విధానాల్లో మనము భూమి మీద జీవించాలని. పరలోకమందు ఎలాగైతే ఉందో అదంతయు భూమి మీద జరగడానికే మనల్ని ఇంతగా ప్రేమించి ఇంతగా అన్ని విషయాలు మనకి బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ అనుభవాలు మనం గమనించినట్లయితే మనకి ఆ ఫ్రెండ్ వచ్చి తడుతూ ఉన్నాడట. ఈ ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు.
అంటే దీని అంతట్లో కూడా ఒక స్నేహాన్ని కనపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రి అయినటువంటి దేవుడు కుమారునితో ఎంత సహవాసముగా, ప్రేమగా, స్నేహితులుగా వారు ఉన్నారు, కలిసి ఉన్నారు, ఏకమై ఉన్నారో అదే అనుభవంలో మనల్ని కూడా అంతే స్టాండర్డ్స్లో మనల్ని చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రార్థనను కూర్చున్నటువంటి అనుభవంలో ఈ ఉపమానాన్ని ప్రభు చెప్పారు. కాబట్టి ఈ ఉపమానంలో నుండి మనం గమనించినట్టయితే ఈ స్నేహితుడు వచ్చి తలుపు తడుతూ ఉన్నాడు ఇంకొక స్నేహితుడిని. ఎందుకు? అతని దగ్గరికి ఇంకొక స్నేహితుడు వచ్చాడట. అతనికి మరి కొన్ని విషయాలు కావాల్సి వచ్చింది. తలుపు తట్టుచున్నప్పుడు ఈ మాటలు దేవుడు మన హృదయాన్ని తట్టడానికి ఇంకా అనేక మన అనుభవాలకి తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఈ తలుపు తట్టుట అనేటువంటిది నిజంగా సమయం అనేది కూడా ఒకటి ఉంటుందిగా. ఇట్ ఈజ్ అన్ అవుట్ ఆఫ్ టైం. ఇది అర్ధరాత్రి వచ్చి తలుపు తడితే ఎట్లా ఉంటుంది? ఎవరికైనా ఇబ్బందే కదా. ఎంత స్నేహితుడైనా కనీసం ఇంటిమేషన్ లేకుండా వస్తే ఎలా ఉంటుంది? కొంతమందికి అయితే ఇంటిమేషన్ లేకపోతే తలుపు తీరు, ఫోన్ ఎత్తరు, అసలు మాట్లాడడానికి కూడా అంత ఇష్టపడరు అన్నమాట. అంటే కొంతమంది కొన్ని రూల్స్ పెట్టుకుంటారు, నాతో మాట్లాడాలని, అంటే వచ్చే విషయాలు కానీ చెప్పే విషయాలు కానీ కొంత ఏదైనా కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా ఉన్నప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. ఇన్ఫర్మేషన్ లేకుండానే మీద పడిపోతే ఎట్లా ఉంటుంది? ఎవరికైనా ఇబ్బందే. అంటే ఆధ్యాత్మికమైన విషయాల్లో ఇక్కడ మనం గమనిస్తే దేవునితో మనకి ఏ విధమైన ఇబ్బంది ఉండకూడదు అనే అనుభవాలను గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజంగా మనం గమనించినప్పుడు ఈ అనుభవం ఏంటయ్యా అని అంటే, అర్ధరాత్రి నిద్రపోయే సమయంలో పైగా ఎగ్జాస్ట్ అయిపోయాం, అంటే బహుశా పగలంతా పరిచర్య చేసి లేకపోతే మన ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు ఏవేవో మనం చేసుకొని అలిసిపోయి ఇక రెస్ట్ టైంలో మరలా మనం కొంచెం కూడగట్టుకొని ఇతరులకు మేలు చేయాలి అనేటువంటి ఈ ప్రేమ కార్యం విషయంలో మనం గమనించినప్పుడు వీటన్నిటిలో ఇక్కడ మనకి తెలియచేసేది ఏంటంటే, అర్ధరాత్రి అయినా సరే స్నేహితుడిగా మనతో ఉన్నటువంటి మన ప్రభువు మనల్ని దర్శించి మనకి ఏదైనా తెలియచేస్తున్నప్పుడు వెంటనే మనం రెస్పాండ్ అవటానికి దీనికి మెళకువాత్మ అని అంటారు. ఈ మెళకువాత్మ మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఎప్పుడు పిలిచినా కూడా వెంటనే స్పందించగలిగేటువంటి ఆత్మ మనలో కార్యం చేస్తున్నప్పుడు ఆ విషయాలకి ఇబ్బంది అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ ఇబ్బంది అనేది ఒక్క శరీరానికే కానీ ఆత్మ సంబంధమైన విషయాలలో, ఆత్మ సంబంధమైన వాటికి ఇబ్బంది అనేది ఎప్పటి కూడా అనిపించదు. ఒకవేళ ఈ ఆత్మ సంబంధమైన దానిలో శరీర సంబంధమైనది కనుక ఇబ్బందిగా ఫీల్ అయినప్పుడు మనకి కొంచెం పరిపూర్ణమైనటువంటి మెళకువాత్మ కొరకై మనం ఇంకొంచెం సిద్ధపాటు అవ్వాల్సినటువంటి అవసరత ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా మరి దర్శిస్తున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నప్పుడు బాలుడైన సమయాలతో మాట్లాడితే వెంటనే లేచి వెళ్ళిపోయి నన్ను పిలిచారా, నాతో మాట్లాడుతున్నారా అని మమ్మారు అడుగుతూ ఉంటాడు. ఇలాగ దేవుడు పలుమార్లు అది సమయమందును అసమయమందును కూడా మాట్లాడగలిగిన వాడు. ఒకసారి దైవజనులు భక్సింగ్ గారు సేవ ప్రారంభంలో అర్ధరాత్రి 3 గంటలప్పుడు నువ్వు వెళ్ళి ఇప్పుడు వీధుల్లో సువార్త చెప్పు అన్నాడట. అర్ధరాత్రులు ఎవరుంటారు సువార్త చెప్పడానికి? పగలైతే ప్రజలు ఉంటారు, కరపత్రాలు ఇవ్వచ్చు, ఎవరైనా ఏదైనా అడిగితే వాక్యం చెప్పొచ్చు, లేకపోతే ఎవరు పట్టించుకోకపోయినా మన నోట్లో ఉన్నటువంటిది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుమప్పుడు నీవు నింటి వారు రక్షణ పొందుతారని, ఇలాంటి కొన్ని మాటలు, పరలోక రాజ్యం సమీపించిందని చెప్పగలిగిన స్వార్థ సంబంధమైన విషయాలు కొన్ని మాట్లాడతాం. అర్ధరాత్రి ఎవరికి చెప్పగలం? అర్ధరాత్రి ఎవరు ఉంటారు వీధుల్లో ఖాళీగా చీకటల్లో? మరి సువార్త పరిచర్య చేయమని ప్రభు మాట్లాడుచున్నప్పుడు వెంటనే లేచట బయలుదేరి వెళతా ఉన్నాడు. ఇక వాళ్ళకి అలవాటే కదా, వీధుల మీద స్వార్థ ప్రకటన, ఎవరో తెలుసా యేసయ్య చెబుతా నేను వినోయ పాడుకుంటా ఉండే. ఎంతమంది తెలిసి ఈ పాటలు? ఓకే, కాబట్టి వాళ్ళకి అలవాటైన ఈ పాట ఒకటి ఉంటుంది, ఈ పాట పాడుకుంటా వెళుతున్నారు. అక్కడ 3 గంటలప్పుడు ఒక అతను బాగా అప్పులతో కూరుకుపోయి అప్పులు తీర్చుకోలేక 3 అంతస్తుల మేడ మీదకి వెళ్ళిపోయి అక్కడి నుంచి రోడ్డు మీద పడి చనిపోవాలని అతడు ఫుల్లీ ప్రిపేర్డ్ అయ్యి పైనే ఉన్నాడట. అయితే ఆ ఆత్మను కాపాడటానికి దేవుడు, ఎవరు నశించుట దేవునికి ఇష్టం లేదు కనుక ప్రభు ఏం చేశారంటే దైవజనుని లేపి సువార్త ప్రకటించమని,
ఇక చెప్పేస్తున్నాడు, దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చెప్పేస్తున్నాడు. ఇక ఆయనకు అనవసరం, ప్రభు రేపు ఉదయం వెళ్తాను, తెల్లవారు 5కి వెళ్తానని చెప్పుకోలేదు. అంటే మనకి కొన్నిసార్లు స్పిరిట్ ఆఫ్ లేజినెస్ విల్ వర్కౌట్ ఇన్ ఫ్లెష్. మన శరీరంలో బతుకు ఆత్మ పనిచేస్తుంది. ఆత్మ అయితే ఎప్పుడు మెళకువగా కదా. శరీరం ఆత్మ సిద్ధమే కానీ ఈ శరీరమే మనకు కొన్నిసార్లు విరోధంగా పనిచేస్తూ ఉంటుంది. అందుకనే ఈ శరీరాన్ని పట్టి లోపరుచుకున్నాడు దైవజనుడైనటువంటి పౌలు గారు. సో అందుకని ఆయన ఎప్పుడు కూడా ఆ శరీరాన్ని ప్రక్కన పెట్టేసి ఆత్మచేతని నడిపించబడేవాడు. ఎప్పుడైతే దైవజనులు భక్సింగ్ గారు ఈ మాటలు చెప్పుకుంటా యేసును గురించి ప్రకటిస్తుంటుండగా అతని మనస్సు వెలిగించబడి, యేసు ప్రభు రక్షిస్తాడా, ఎలా రక్షిస్తాడు, రక్షించే ఆయన ఉన్నాడా, నాకు నా బ్రతుకును బాగు చేయగలిగే ఆయన ఉన్నాడా, నా పరిస్థితులను మార్చగలిగేవాడు ఉన్నాడని గబగబ దిగొచ్చి అర్ధరాత్రి ఆ భక్సింగ్ గారి దైవజనుని యొక్క సువార్త పరిచర్యలు అతడు వచ్చి ప్రభువుని గురించి సంపూర్ణమైన సంగతులు తెలుసుకొని అతడు తన మరణము నుంచి తప్పించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక అర్ధరాత్రి ఒక స్నేహితుడు వచ్చి తడుతూ ఉన్నాడు. ఏదైనా ఇంపార్టెంట్ విషయమా అంటే భోజనం అడుగుతున్నాడు, రొట్టెలు అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలన్నిటిలో మనం గమనిస్తే ఈ స్నేహితులకి ఉన్న ఐక్యతను బట్టి వారు కాదనలేని పరిస్థితులు ఇక్కడ కనబడతా ఉన్నాయి. లేఖనాల్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. నేను అలసిపోయాను, లెగలేకపోతున్నాను, పిల్లలు నా మీద కాళ్ళేసి పండుకున్నారు, నేను దుప్పటి ముసిగేసి కప్పుకున్నాను, కష్టంగా ఉంది. వీ విల్ మీట్ ఇన్ ద మార్నింగ్. రేపు ఉదయకాలం కలుసుకుందంటే ఆకలితో వచ్చాడయ్యా, మరి వచ్చిన స్నేహితుడికి అతిథికి ఆతిథ్యం ఇవ్వకపోతే ఎట్లాగా, సహాయం చేయని తలుపు తడుతూనే ఉన్నాడట. తడుతున్నటువంటి ఇక ఆ అవినవ భావ సంబంధాన్ని బట్టి ఒకరి యొక్క అవసరతలు ఒకరు పరస్పర ఆ అవసరతలలో వారు మేలు చేసుకొని ఆ పరిస్థితులలో చక్కబడినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ప్రభువు నుండి మనకు కలిగిన గొప్ప ఆధిక్యత, అదొక వరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక 3 విషయాల్లో అతడు ఏమంటున్నాడంటే ఒక 3 రొట్టెలు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నా అంటే రొట్టెలు, 3 రొట్టెలు. ఈ 3 రొట్టెలు మనందరికి తెలిసినట్లుగానే ప్రాణము, ఆత్మ, శరీరం. ఈ 3 కూడా సంపూర్ణంగా దేవునిలో పరిపూర్ణతకై సిద్ధపరచుకోవాల్సిన అవసరత ఉంది. చాలామంది అనుకుంటారు ప్రభు హృదయమే కదా కోరుకుంటున్నాడు, ఇక వెలుపటది మనకి దీంతో ఏం పని అని అంటారు. నిజంగా మనం గమనిస్తే యేసు ప్రభు తన ప్రాణాన్ని, తన ఆత్మని, తన శరీరాన్ని 3 కూడా తండ్రి చిత్తములోనే, తండ్రి స్వాధీనములోనే, తండ్రి హస్తానికే అప్పగించుకున్నాడు. కానీ ఆ శరీరాన్ని నలగొట్టుకునేటువంటి విషయంలో, బలిగా అర్పించుకునేటువంటి సమయంలో అది శారీరకంగా ఉన్నాడు కనుక దానిని భరించటం కష్టమైపోయింది. యేసు ప్రభు భూమి మీద 100% దేవుడుగాను 100% మానవుడిగా ఉన్నాడు. అంటే మనల్ని ఎలా నిర్మించాడో యేసు ప్రభు అలాగే నిర్మించాడు. అందుకే పాపము లేనివాడిగా జీవించగలిగాడు. మనం అలాగ ఉండాలనేదే యేసుక్రీస్తు మనకి చూపిన ఒక మంచి మాదిరి. అయితే మనమందరం ఎలాగైతే భారాలను భరించలేని పరిస్థితులలో ఇబ్బంది పడతామో అంతే ఇబ్బందిని యేసు ప్రభు గెత్సమనే వనములో, ప్రభువా నీ చిత్తాన్ని చేయడానికి వచ్చాను కానీ ఈ విషయంలో ఒకవేళ నేను చేయలేకపోతానేమోనని హ్యూమన్ మైండ్ థాట్స్లో, అంటే మానవుని ఆలోచన విధానములో ఎప్పుడైతే ఆలోచించాడో అది చేయలేను అని అనుకుంటూ నీ చిత్తమైతే దీనిని తీసివేయి అని అంటూ బాధతో తండ్రితో చెప్పుకుంటున్నప్పుడు తండ్రి మౌనంగా ఉన్నాడట. మౌనంగా ఉన్నప్పుడు అర్థం ఏంటి? ఖచ్చితంగా ఆ శిలువ బలియాగములో కుమారుడు ఖచ్చితంగా దానిలో పాలు పొందాల్సిందే, అందుకే వచ్చాడు. కుమారుడు కూడా ఆ విషయంలోనే అంటాడు, ఓకే తండ్రి నీ చిత్తమే, అయితే నాకు సహాయం చేయి అని చెప్పి అడిగినప్పుడు అలసిపోయాడు. ఆ శిలువ మరణానికి వచ్చినటువంటి ఆలోచన లోపల అవి ఆ ఆలోచనలే లోపల ఏం చేసినంటే బీపీ రేపాయి. ఆ బీపీ రేగడం వలన నరాలు తెగిపోయాయి. బ్లడ్ అనేటువంటిది రక్త చెమట బిందువుల్లో నుంచి రక్తం బయటికి రావడం అంటే లోపలే అర్ధరాత్రిలోనే ఆ ప్రభువుతో ఆ వేదనను గురించి తలస్తూ దానిని మోయటానికి సిద్ధపడిన సమయంలోనే ఆ శరీరం లోపల బలికి ప్రారంభమైపోయింది. యేసయ్య శరీరం. స్తోత్రం కలుగునుగాక.
కనుక అప్పుడు దేవదూతలను పంపించి దేవుడు తన కుమారుణ్ణి ఎంతగానో బలపరిచి ఆ శిలువ మరణాన్ని పూర్ణంగా నెరవేర్చడానికి, అది ఎంత కష్టమో కదా, మరణాలన్నిటిలో శిలువ మరణమే చాలా ఘోరమైన అవమానకరమైన మరణం. ఉమ్మివేయడం, ద్వేషించడం, గుద్దడం, కొరడాలతో కొట్టడం, అపహాస్యం చేయటం, హేళన చేయడం, ఒక మహారాజుని ఎంత హీనంగా ట్రీట్ చేస్తున్నారని అంటే నిజంగా అంతది భరించడం. మనల్ని ఎవరైనా చిన్న మాట అంటే ఏంటి నన్ను అట్ట అన్నాడు అయినా, నేనంటే ఏమనుకుంటున్నాడు అని అనుకుంటాం కదా. మనం చిన్న విషయానికే మన మనసులో ఏదైనా అనకూడని మాట, లేకపోతే తెలుసో తెలియకో పొరపాటున ఏదైనా ఒక మాట వచ్చేసింది, తట్టుకోవడానికి మనకి అంత ఏమంటారంటే సహనము, ఓర్పు, లేకపోతే దానిని తాళుకోగలిగేది ఒక్కోసారి మనకు ఉండదు కదా. మరి యేసు ప్రభు లోక పాపం అంతా మోసుకోవడానికి ఆ విషయాలన్నిటిలో కూడా తన ప్రాణాన్ని, తన ఆత్మని, తన శరీరాన్ని సంపూర్ణంగా ప్రాణం రక్తంగా మనందరి కోసం ధారపోశాడు. అలాగే శరీరాన్ని పాపము నిమిత్తమై బలిగా అర్పించేశాడు. తనలో ఉన్న ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకున్నాడు. కనుక చాలామంది అనుకునేది ఏంటంటే హృదయమే కదా, శరీరం అంత ప్రాముఖ్యం కాదు కదా అనుకొని శరీరాన్ని అపవిత్రపరుచుకుంటూ ఉంటారు. కనుక ఈ అపవిత్రమైనటువంటి శరీరానికి కలిగిన అపవిత్రత ఆత్మను కూడా ఏం చేస్తుందంటే అపవిత్రపరుస్తుంది. ఆత్మలో కపటత్వం ప్రారంభమైపోతుంది. ఆత్మలో పలు విధములైనటువంటి ఈ శరీర సంబంధమైన కలవలేక అవిరోధమైపోయి, ఆత్మకి శరీరానికి విరోధమైపోయి, అవసరమైతే ఆత్మ ప్రక్కకి వెళ్ళిపోయి శరీరము, బాడీ విల్ డామినేట్ ద స్పిరిట్. శరీరము ఆత్మని ఏం చేస్తుంది, అధిగమించేసి ఆత్మని ప్రక్కన పెట్టేసి ఆత్మను దుఃఖపరచటము, ఆత్మని ఆర్పేసుకునే స్థితిలోకి పరిస్థితులు వెళతాయి. కనుక ప్రియమైన దేవుని సంఘమా, ఈ 3 రొట్టెలు అనేటువంటివి ప్రాణాత్మ శరీరాలకు సంబంధించినవి. 3 పరిశుద్ధంగా ఉంచుకోవాల్సిందే, 3టిని సంపూర్ణ సిద్ధి చేసుకోవాల్సిందే, 3టిని ప్రభు అంగీకరించవలసిందే. పాత నిబంధనలు ప్రత్యక్ష గుడారంలో మనం గమనించినప్పుడు బలిపీఠం మీద పెట్టినప్పుడు అది పూర్ణంగా కాల్చబడినప్పుడు అది యెహోవాకు ఇంపైన వాసనగా ఉంటుంది. కనుక మన జీవితాలు కూడా దేవునికి ఇంపైన వాసనగా ఉండినట్లుగా మనల్ని ఆయన సజీవ యాగముగానే మన ప్రాణాత్మ శరీరములను దేవునికి అర్పించుకుంటూ ఉండుట చేత దానిలో కలిగే ఆనందం ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ విషయాలు మనం గమనిస్తున్నప్పుడు ఈ అర్ధరాత్రిలో నివసించుచున్నటువంటి మన జీవితాలు గమనించినట్లయితే మనము చీకటిలోనే ఉన్నాము, కానీ వెలుగు సంబంధులు. మనము లోకానికి సంబంధించిన వారం కా. మనము ఏ విధము చేతనైనను వేరుబాటు జీవితంలో ప్రభు యొక్క చిత్తము, ప్రభు యొక్క ఉద్దేశము, ప్రభు ఆలోచనలే, ప్రభు మాటలే మన అడుగుజాడలలో ఎల్లప్పుడూ కూడా ఉన్నప్పుడు మనము రాత్రులు సైతము వెలుగుగా ఉండేటువంటి జీవితాన్ని ప్రభు మనకి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకంటే ప్రభు యొక్క రాజ్యము అనేటువంటిది ఇప్పుడు మనము పాత నిబంధన కాలానికి ఇప్పుడున్నటువంటి కాలానికి ఇది మధ్యరాత్రి అనగా ఇక తెల్లవారి రాబోతుంది, ఇక వెలుగు సమీపిస్తుంది, రాకడ సమీపిస్తుంది. కనుక ఈ మధ్యరాత్రి అనగా ఈ మధ్య యుగములో అనగా ఇక రాబోయే తరానికి కూడా మధ్యలో ప్రస్తుతం మనమంతా కూడా సిద్ధపడుతూ ఉన్నాం. కొన్నిసార్లు విశ్రాంతి తీసుకుంటున్నాం, కొన్నిసార్లు మరి ప్రయాసపడుతున్నాం, కొన్నిసార్లు పోరాడగలుగుతున్నాం, కొన్నిసార్లు అలసిపోతూ ఉన్నాం. అయితే ఏ పరిస్థితులలో అయినప్పటికీ కూడా మనము ఈ యుగములో, ఈ సమయంలో మనము ఎల్లప్పుడూ సిద్ధము కలిగి ఉండవలసిన అవసరత ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువుని గురించి మత్తయి సువార్తలో మనం గమనిస్తే ఈ పెండ్లి కుమార్తెలను గురించి అర్ధరాత్రి ఆయన ఏం చేశాడట, అర్ధరాత్రి స్వరం వినబడింది కదా. కనుక ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ దినాలలోనే రావచ్చు, లేక మన పిల్లల తరములో రావచ్చు, ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ రావడం మాత్రం ఖాయం. స్తోత్రం. అయితే సిద్ధపడిన వారు మాత్రమే, అది అర్ధరాత్రి అయినా, అది తెల్లవారుజామైనా, అది మిట్ట మధ్యాహ్నమైనా ప్రభు స్వరము వినగానే రెప్పపాటులో రూపాంతరం చెందడానికి ఈ యొక్క చీకటిలో కూడా మనము
వెలుగులో బ్రతకగలిగేటువంటి అనుభవం, అంటే చీకటి కార్యాలను, చీకటి విధానాలను విడిచి వాక్యపు వెలుగులో, వాక్యపు విధానంలో మనం జీవించుచున్నంత కాలము అది మనలను చీకటిలో ప్రకాశించే దీపాలుగా దేవుడు మన జీవితాలను నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా గమనించినట్లయితే ప్రభు 4వ జామున ఈ శిష్యులు గలిలయ సముద్రం మీద అర్ధరాత్రి అంతా కొట్టబడుతూ ఉన్నప్పుడు తెల్లవారుజామున ప్రభు వచ్చి వారిని ధైర్యపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అనగా ఈ రాత్రి జాములు అనేటువంటివి ప్రస్తుతానికి ఈ జరిగిన విధానాలన్నిటిలో దేవుడు సృష్టించి కొనసాగించినటువంటి యుగాలన్నిటిలో మనము ఈ యొక్క మధ్యరాత్రి యుగంలో ఉంటూ ఉన్నాం. ఇది మెళకువగా ఉండవలసినటువంటి అనుభవమే. మెళకువ అంటే నిద్రపోకుండా గుడ్లు అప్పగించుకొని చూడటం కాదు, కానీ ఆత్మలో ఎప్పుడు కూడా మనము స్పందించగలిగినట్లుగా దేవుని యొక్క దర్శనాలు, దేవుని కళలకు, దేవుని ప్రత్యక్షతలకు, దేవుని స్వరమునకు, దేవుని వాగ్దానమునకు, దేవుని ఆలోచనలకు వెంటనే రెస్పాండ్ అవ్వగలిగినటువంటి స్పిరిట్ మనలో ఉండాలి. కొన్నిసార్లు మనకి కొన్ని ఇష్టం ఉండవు కదా. మనకి ఇష్టం లేనప్పుడు మనం రెస్పాండ్ అవ్వడానికి ఇష్టపడం, వాటితో పాలు పొందడానికి ఇష్టపడలేం. కానీ ఒకవేళ అది గనక ఆత్మ సంబంధమైనదై ఉన్నట్లయితే ఆ ఆత్మ సంబంధమైనటువంటి దానికి అది ఎంత అర్ధరాత్రి అయినా, అది ప్రయాసమైన ఆ విషయాల్లో మనము స్పందించగలిగేటువంటి అనుభవాలు మనకు ఉండాలని దేవుని వాక్యంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనలో ఉండవలసిన విషయాలను కూడా యేసు ప్రభు ఈ ఉపమానంలో 4 అనుభవాలు చెప్పాడు. 1 గుడ్డు, 2 తేలు, 3 పాము, 4 చేప, తర్వాత 4 పాము కదా. ఈ 4 అనుభవాల గురించి కూడా బహుశా మీరు వినే ఉంటారు, ఎందుకంటే మీరు లోతైన అనుభవాలు ఎరిగిన వారు కనుక. ఈ విషయాల్లో నుంచి మరొకసారి మనం జ్ఞాపకం చేసుకొని ఈ అనుభవాలు మనలో ఉండుటకై ప్రభు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ శక్తే మనల్ని ఈ అనుభవాల గుండా తీసుకువెళుతుంది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని తన రాకడ కొరకే సిద్ధపరచడానికి ఈ అనుభవాలు మనలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక మనం గమనిస్తే గుడ్డు అనేటువంటిది, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా మీ కుమారులు, మీ పిల్లలు గుడ్డును అడిగితే తేలునిస్తారా, చేపను అడిగితే పామునిస్తారా అని చెప్పి అంటున్నారు. గుడ్డు దేనికి గుర్తు? సహజంగా మనం గమనిస్తే దానిలో డి విటమిన్ అంటే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. డి విటమిన్ అనేటువంటిది మన బాడీలో, మన శరీరంలో బోన్స్కి స్ట్రెంగ్తన్ చేస్తుంది. అంటే అది ఒక ఎముకను దృఢపరిచేటువంటిది. దీనిని దేవుని ఉపదేశానికి పోల్చవచ్చు. గుడ్డు బలమైన ఆహారానికి సాదృశ్యం, ఆరోగ్యకరమైన ఉపదేశానికి సాదృశ్యం అన్నమాట. కనుక ఈ యొక్క బలమైనటువంటి ఆహారమును దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మన ఆత్మను ఎంతగానో బలపరుస్తూ నడిపిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ తేలు అనేటువంటిది శరీరానికి సంబంధించినటువంటిదిగా తెలియజేస్తున్నాడు దేవుడు. ఈ తేలు యొక్క స్వభావం ఎలాంటిది? విషపూరితమైంది కదా. కాబట్టి దానికి ఉన్న ఒకే అలవాటు ఏంటంటే వెనక నుండి చేసే కార్యం, డైరెక్ట్గా ఫ్రంట్కి రాదు. నిజంగా యేసు ప్రభుని గవర్నర్ అయిన పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజువా అన్నాడు. నేను రాజునే, నువ్వు అన్నట్టు రాజునే. మరి రాజు అయితే నీ యొక్క సైన్యమేది, నీ యొక్క సిస్టమ్ ఏది అని చెప్తే అది భూ సంబంధమైనది కాదు అన్నాడు. కాబట్టి భూ సంబంధమైనవి అన్నీ కూడా విషపూరితమైనవే. భూ సంబంధమైనటువంటి అన్నీ కూడా దేవుని యొక్క ముఖాముఖిలుగా వాటిని చూసుకునేటువంటి అనుభవం కాదు. ఇవన్నీ రహస్య సంబంధమైనవి. మనం గమనిస్తే ఈ తేలు చేసే పని ఏంటంటే నొప్పిని కలుగు చేస్తుంది కదా, బాధను కలుగు చేస్తుంది. ముఖ్యంగా దాని కుట్టే అనుభవం ఎక్కువ కాబట్టి కుట్టి బాధించి నొప్పి కలుగు చేసి అవసరమైతే దానిలో ఉన్న విషం ఎక్కువగా ఉందనుకోండి, ఆ ప్రభావము మన బాడీలో వెంటనే మనల్ని ఇట్ లీడ్స్ టు ద డెత్ కదా, మరణానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఎవరు కూడా మన పిల్లలకి మరణం ఇస్తారా, విషం ఇస్తారా, లేకపోతే ఏదైనా కీడు కల్పిస్తారంటే లేదు కదా. కాబట్టి లోకం ఇలాంటి స్థితిలో ఉంది. అయితే నేను మీకు శ్రేష్టమైనవి ఇస్తాను అని చెప్తున్నాడు. ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే చేపను గురించి మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మీ బిడ్డలో చేపను అడిగితే పామునిస్తారా అంటాడు. చేప దేని గుర్తు? మంచి శ్రేష్టమైన ఆహారం. గుడ్డేమో బలమైన ఆహారం, చేప
శ్రేష్టమైంది. మనం గమనిస్తే దీనిలో కొవ్వు ఉండదట. కొవ్వులో 2 రకాలు, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ కదా. బ్యాడ్ కొలెస్ట్రాల్ మనలో పెరిగినప్పుడు మనకు వచ్చే ఇబ్బందులు ఏంటంటే ముఖ్యంగా ఆక్సిజన్ ప్రాబ్లం. రక్తనాళాలు ఈ యొక్క చెడు కొవ్వు శరీరంలో అవయవాలలో, రక్తనాళాలలో, కండరాలలో ఉండి శ్వాసకోశలకు ఇబ్బందిని కలుగు చేస్తుంది. ఇంకా బ్యాడ్ కొలెస్ట్రాల్ మనల్ని, ఇంకా మనలో ఉన్నటువంటి బ్యూటీని తీసివేస్తుంది. ఎర్రగా ఉండేవాళ్ళు నల్లగా అయిపోతారు. ఎందుకు అవుతారు? స్కిన్ టోన్ మొత్తం చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ లోపల స్వభావం అంతా మారిపోతుంది. కాబట్టి అందుకని డాక్టర్లు అందరూ చెప్పేదంటే మీరు చేప తినండి అని అంటుంటారు కదా. కాబట్టి చేపలో కూడా మెలనిన్ ఏదో ఒక విటమిన్ ఉందట. అది మనకి ఒమేగా ఇంకేముంది మీకు బాగా తెలిసింది, దేవునికి స్తోత్రం. నేను వేరే రెడ్ మీట్ తింటాను, నేను ఎక్కువగా ఫిష్ తక్కువ. మా బ్యూలాకేమో ఫిష్, ప్రాన్స్, వేట మాంసం కావాలంటుంది ఆవిడ. మాకేమో అక్కడ చాలు రెడ్ మీట్, ఇన్ని ఎనాఫ్ అని అంటాం. అబ్రహాము దేవుడికి పెట్టాడు భూమి మీద, అది ఆరోగ్యకరం. దేవునికి స్తోత్రం. సరే, ఏదేమైనా మన అలవాట్లు వేరువేరుగా ఉండొచ్చు, కానీ ఆరోగ్యం అనేది దేవుని చేతిలో ఉంది. తిండి వలన మనకు ఆరోగ్యం రాకపోవచ్చు, శ్రేష్టమైనది తీసుకున్నా కూడా మన ప్రాణాలను కాపాడుకోలేకపోవచ్చేమో, కానీ దేవుడు మాత్రమే మనకి తన రెక్కల నీడలను ఆరోగ్యాన్ని ఇచ్చి అయ్యగారికి లాగా దీర్ఘాయుష్ను మనకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అయ్యగారిని చూస్తే ఈ మధ్య నేను కూడా అలాగ ఉండగలనో లేదో అనిపిస్తూ ఉంటుంది. మరి నా బతికి ఎట్టుంటుందో, నా అంతం ఎట్టుంటుందో, ముందుగా పోతానో వెనకే పోతానో అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతుంటుంది కానీ బాడీలో. సరే ప్రియులారా, మనం గమనించినట్లయితే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేటువంటిది లేనటువంటి స్వభావాన్ని గురించి బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ప్రమాదం ఏంటంటే పొగరు, అహం, గర్వం, అతిశయం, ఇవన్నీ కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్లో ఎలాగైతే అదేంటి చెడు కొవ్వులో ఉంటాయి. అదే చేప అనేది ఒక శ్రేష్టమైనటువంటి ఆహారానికి దేవుడు పోలుస్తున్న సాఫ్ట్నెస్, అంటే మృదువుగాను అంటే సాఫ్ట్ క్యారెక్టర్కి సాదృశ్యం. యేసు ప్రభు యొక్క క్యారెక్టరే ఆయన అన్నాడు, నేను నా యుద్ధకు రండి మీ మీద కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనండి, నేను సాత్వికుడను. 2 క్యారెక్టర్స్ దేవుడివి. కాబట్టి ఆ 2 స్వభావాలు మనలో పెంపారడానికి ఈ సాత్వికము, ఈ దీన మనస్సు, మృదుత్వము అనేటువంటిది మన జీవితాల్లో దీనికి పోల్చబడింది. అంతేకాకుండా ఈ చేప ఎప్పుడు ఎక్కడ నివసిస్తుంది? లివ్స్ ఇన్ ద వాటర్ కదా, నీటిలో నివసిస్తుంది. నీరు దేవుని వాక్యానికి, శుద్ధీకరణకి సాదృశ్యం. కనుక ఎప్పుడు ఈ చేప నీటిలో ఉన్నంత కాలం దానికి కావలసినంత ఆక్సిజన్ ఈదగలిగినంతగా ఈదుతూ ఉంటుంది. కానీ బయటపడేయండి, గిలగిలగిల కొట్టుకోవడం తప్పితే ఈదలేదన్నమాట. కాబట్టి మన జీవితంలో, లోకంలో మనం ఉన్నప్పుడు లోకపు శ్రమలు, ఒత్తిడులు మనల్ని ఇబ్బంది పెడతాయి. అదే మనం కనుక దేవుని వాక్యంలోనే ఉన్నట్లయితే ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు వస్తున్నప్పటికీ కూడా క్షేమంగా మనము అన్ని చోట్ల మనము ముందుకు సాగిపోవడానికి దేవుని సహాయం మనకు అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇక పామును గురించి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, పాము పరిస్థితులన్నీ కూడా ఇది యుక్తి కలిగిందా, ఇది భక్తి కలిగిందా అనేది మనకు అర్థమవుతుంటుంది. కనుక ఈ పాములో ఉన్నటువంటి ఇంకోటి ఏంటంటే పాయిజన్ కదా, విషపూరితమైంది. ఇది కూడా విషం చిమ్ముతుంది కదా, విషం చిమ్మి కాటేస్తుంది. అదేం కుడుతుంది, ఇదేం కాటేస్తుంది. రెండిటిల్లో పాయిజన్ ఉంటుంది. కాబట్టి ఈ పాయిజన్, దీనిలో ఉన్న ఈ అనుభవం ఏంటంటే పగ. పాముకున్నటువంటిది ఆ స్వభావము పగ, ఈర్ష్య, ద్వేషం. ఇంకా దాని బ్రతుకు వంకర బ్రతుకు కదా, వంకర మాటలు, వంకర నడక, వంకర బుద్ధి, ఆ వంకర విధానాలు, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మకి విరోధమైనవి. అందుకనే ప్రభు చెప్తున్నటువంటి మాటలు మనం గమనించినట్లయితే ఏమంటున్నాడంటే, మీకు మీ బిడ్డలకు మీరు మంచి ఈవులను ఇస్తే మరి అంతకంటే శ్రేష్టమైంది మీ పరలోకపు తండ్రి మీకు ఇవ్వడా అంటాడు. ఏంటయ్యా శ్రేష్టమైందంటే, పరిపూర్ణముగా ప్రభువులో ఉన్న ఆత్మనే మనలో ఆయన నివసింపదగినట్లుగా ఆ పరిశుద్ధాత్మని మనకు వరముగా ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక సున్నితమైన వ్యక్తి. ఆయన గుణగణాలు మనలో రూపించడానికి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అన్ని విషయాలలో సిద్ధపరచువాడు. నేను నిన్నటి దినాన సంఘంలో ఒక అతనికి బాప్తిస్మం ఇచ్చాను.
అతను ఎలాంటి వాడు అని అంటే, ఏదన్నా ఊరేగింపులు వెళ్తున్నాయి అనుకోండి, ఇక బాగా నాట్యం ఆడతాడు, బాగా ఇష్టం ఆయనకి, బాగా తాగుతాడు, కొంచెం తిరుగుతానే ఉంటాడు. ఆయన భార్య మాత్రం, అయ్యా దేవుడు దర్శనిస్తున్నాడు అయ్యా, ఆయనకు బాప్తీసం మీరు ఇచ్చినట్టు కలలో దేవుడు చూపిస్తున్నాడు అయ్యా అని అంటది. కానీ ఆయన స్వభావం ఎలా ఉంది? వేరువేరుగా ఉంటా ఉంది. సరే, ఆ తర్వాత 3 నెలల నుంచి బాప్తీసం అడుగుతా ఉన్నాడు. నువ్వు గుడికి రా నాయనా, కొద్దిగా విను వాక్యము, విశ్వాసం పెంచుకో, నేను నీకు సహాయం చేస్తాను, బాప్తీసం ఇస్తాను, నాకే అభ్యంతరం లేదు అని అంటే, గుడికి అయితే రాడు కానీ బాప్తీసం కావాలంటాడు. సరే, ప్రార్థన చేస్తా ఉన్నా, ప్రభువా ఈ మహానుభావుడు బాప్తీసం కావాలంటాడు, మందిరానికి రాడు, మరి ఏం చేయాలి ప్రభువా అని చెప్పి, సరే ఇస్తాను లేరా అని చెప్పేసి పిలిచిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటే, నిజంగా నేను ఒకటి గమనించాను. పరిశుద్ధాత్మ దేవుడు, మనకు అప్పుడప్పుడు బొమ్మల్లో చూస్తాం, రెక్కలు చాపినటువంటి పరిశుద్ధాత్మ పావురబ్బం మందిరంలో కూర్చోబెట్టుకొని మారు మనసు బాప్తీసం కూర్చుని ఉపదేశాలు ఒక 3 రోజులు బోధించడం జరిగింది. మొదటి రోజే అతని వెనక పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ పావురపు స్వభావం కనబడుతుంది. నేనే ఆశ్చర్యపోయాను. మారు మనసు పొందలేదు అనుకున్నాను, కానీ అతన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆకర్షించి ఆ బాప్తీసం పొందాలని, నీతిగా బ్రతకాలని దేవుని కొరకు అడిగాను. ఎందుకు నువ్వు తీసుకోవాలనుకుంటే, మా ముగ్గురు, మా పిల్లలు, భార్య వీళ్ళందరూ ఆలయంలో ఉండగా నేను వేరే లైన్ ఎందుకు, నేను కూడా నిర్ణయం తీసేసుకున్నాను, నేను కూడా మా వాళ్ళతోనే వస్తానని. అప్పుడు ప్రార్థన చేస్తుంటే నిజంగా ప్రభు అలాగా చూపించాడు. ఇంకా చాలా చాలా విషయాలు చూపించాడు. అవన్నీ చూపించినప్పుడు, చెప్పినప్పుడు తన స్థితుల గురించి కొన్ని చూపించాడు, దేవుడు ఎలాగ అతన్ని లీడ్ చేస్తున్నాడో చూపించాడు. నిజంగా మనం ప్రభువులోకి రాక మునిపే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆకర్షించుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అందువలనే ఇక్కడ మనం సజీవులమై, రక్షించబడిన వారమై, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, దేవుని పిల్లలముగా, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి విస్తరణలో మనమంతా పాలిభాగస్తులమై ప్రయాసపడుటకు పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ అధికమైన శక్తిని అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగున ప్రభు మనల్ని మొదటగా రక్షణలో రాక మునిపే ఆయన మనకి అవి బయలుపరుస్తూ మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే 2 వాక్యాలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వాక్యంలో మనందరికీ తెలిసిన మాట ఏంటంటే, మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ చావునకు లోనైన మీ శరీరములలో నివసించిన ఎడల మీరును అలాగనే సజీవులమై ఉంటాం. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనము చదువుకున్న ఈ యొక్క అనుభవంలో లూకా సువార్త 11వ అధ్యాయంలో ప్రార్థనతో ప్రారంభించిన దేవుడు ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ చివరగా ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మను గూర్చి మనకు అనుగ్రహించడానికి, ఆ ఆత్మచేత మనం నడిపించబడడానికి, ఆ ఆత్మచేత నింపబడడానికి, ఆ కొలతలేని ఆత్మచేత పొంగి పొర్లి మనలో నుండి ఆత్మాభిషేకం ఒక నది వలె ప్రవహించడానికి దేవుడు తన ఆత్మాభిషేకమును ధారాళంగా మనందరికి అనుగ్రహించి సంపూర్ణ సిద్ధి పొందినట్లుగా ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అనగా చావునకు లోనైన ఈ శరీరాన్ని దేవుడు ఏం చేస్తున్నాడట, మనము ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమై మనం చనిపోయి సమాధి చేయబడినప్పటికీ, ఈ దేహము కుళ్ళిపోయినప్పటికీ, మంటిలో కలిసిపోయినప్పటికీ, మహిమ శరీరములతో మరలా తిరిగి సజీవులమై రెప్పపాటులో రూపాంతరం చెంది దేవదూతల స్వభావములోనికి మారి దేవుని యొక్క రాజ్యములో పెండ్లి కుమారుని ఎదుర్కొని యుగయుగాలు దేవునితో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకని ఆత్మ లేకపోతే మనం ఎత్తబడలేం, మార్పు చెందలేం, రూపాంతరపరచబడలేం, ప్రభుని ఎదుర్కోలేం, ప్రభు రాజ్యములో జీవించలేం. అది దేవునికి ఇష్టం లేదు. మనం నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. రక్షణ పొంది విడవబడడం మనకు దేవునికి ఇష్టం లేదు. అందుకనే దేవుని ఆత్మ మనలో ఉండి ఆయన వలె మనలను సమరూపముగా చేయుటకై పరిశుద్ధాత్మ దేవుడు అన్ని విషయాలలో మనలో ఉంటూ, మన ముందు ఉంటూ, మన వెనక ఉంటూ, మన మీద మనకి ఆవరించి మనల్ని అన్ని విషయాలలో తన శక్తి చేత కదా మృతులలో నుండి లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల, యేసు ప్రభువుకే మృతమైనప్పుడు ఆయన శరీరాన్ని లేపడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత సహాయపడ్డాడో అంతే సహాయం మనకిని కూడా దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాటలో కూడా మనం గమనిస్తే అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వాక్యంలో మనం గమనించినట్లయితే ఏమనుందనంటే, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెననున్నదియే.
దేవుడు ఆయనకు తోడై ఉండెను దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడుచున్న వారిని అందరినీ స్వస్థపరచుచు బాగు చేశాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు భూమి మీద మనుష్యుడుగానే ఉన్నాడు కానీ హీ ఆపరేట్స్ ద డివైన్ పవర్. దైవికమైన శక్తితో తాను భూమి మీద దయాలను వెళ్ళగొట్టాడు, రోగాలను స్వస్థపరిచాడు, ప్రజలకు మేలు చేస్తూ వచ్చాడు. అలాగే ఒక శక్తితో నింపబడ్డాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ప్రభువును ముట్టగానే ఆయనలో ప్రభావం ఆమెలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆయనలో ఆ దినమునకు తగిన ఆ శక్తి అంతటితో అయిపోయిందట. నెక్స్ట్ ఇక ప్రభు అందరికీ ప్రార్థన చేయాలంటే ఆయన చేయడానికి ఇష్టపడట్లేదు. బికాజ్ హీ లాస్ ద పవర్, అంటే మిస్ అయిపోయింది. ఆ దినమున ఆమె ప్రభావం అంతా తీసేసేసుకుంది. మిగతా వాళ్ళు కూడా ప్రభువుని మీద పడుతున్నారట, ఆయన తాకుతున్నారట. అంటే అందరూ కూడా పొందుకోలేకపోయారు ఆ ప్రభావాన్ని అని చెప్తారు. అప్పుడట ప్రభు వెంటనే ఆమెకి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానం కలదని వీళ్ళని చెప్పి ప్రజలందరినీ విడిచిపెట్టి వెంటనే ఆయన కొండకి వెళ్ళిపోయి మరలా ఆ శక్తి పొందుకోవడానికి, మరలా ప్రభావంతో నింపబడడానికి, మరలా ప్రజలకు మేలు చేయడానికి ఆయన తండ్రితో సహవాసం చేసి ఆ శక్తిని పొందుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మన జీవితాల్లో కూడా మనము చివరి గడియ వరకు, మన యొక్క మరణపు ముగింపు వరకు, మరణపు దినము వరకు, ఆఖరి గడియ వరకు కూడా మనము ఇలాంటి శక్తి కలిగి అనేకులకు మేలు చేస్తూ మనం ఉండాలనంటే యేసుక్రీస్తుకు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత శక్తినిచ్చి అనేకులకు మేలుకరముగా జీవించుటకు ఆయన పరిచర్య జరిగిందో, అదే పరిచర్యలో ప్రభు చెప్పిన మాట నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే, నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. కనుక గొప్ప కార్యాలు ప్రభువు చేసిన వాటికంటే మనం ఇంకా ఎక్కువ చేయడానికి కారణం ఏంటంటే, అప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా భూమి మీదకి వాగ్దానముగా అనుగ్రహించబడలేదు. అది అడిగి పొందుకునే దినాలవి. అందుకని ఆ దినాలలో పాత నిబంధనలో అరుదుగా వచ్చేటువంటి అది అయితే ఇప్పుడు వాగ్దానంగా ఉచితంగా అందరికీ ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. రక్షణ పొందకపోయినా, బాప్తిసం పొందకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా హృదయాలను తాకుతూనే ఉన్నాడు. కొర్నేలు ఇంటిలో కొర్నేలు వచ్చి ప్రార్థన చేసిన వాళ్ళు అప్పుడు ఇంకా బాప్తిసం పొందలేదు. వాళ్ళందరూ లిఖారా దారా ఖమ్మా మతాలర్ అని భాషలతో పరిశుద్ధాత్మతో నింపబడిపోయి వారందరూ మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ప్రభువే చెప్పేశాడు పేతురికి ముందుగానే. అవన్నీ అపవిత్రమైన పేతురు చూస్తుంటే దేవుడు అన్నాడు, నేను పవిత్రపరిచాను అని అంటాడు. ఓన్లీ ఆ నాలెడ్జ్ అనేది ఒక్కసారి కొంచెం మిస్ అయినందువలన పేతురు ఏం చేశాడంటే, రక్షణ పొందకపోతే వీళ్ళు అపవిత్రులే అనుకుంటున్నాడు. కానీ ప్రభు ఎప్పుడైతే మనసును చూసి ఆ మనసు దేవునికి వెంటనే స్పందించడానికి ఇష్టపడుతుందో, వెంటనే తన ఆత్మ చేత వారిని నింపి ఆకర్షించి నీతి రక్షణలోనికి నడిపిస్తూ ఆయన వరములు ఫలముల చేత నింపుచు ఆయన రాజ్యం కొరకే బలమైన సాధనాలుగా దేవుడు అందరినీ ఒక్కొక్కరిని నింపుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక అట్టి ఆత్మాభిషేకం మనము కూడా ఎల్లప్పుడూ కలిగి ఉన్నాం. అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా అదే ఆత్మ కలిగిన వారమై, అదే శక్తి కలిగిన వారమై, అదే కృప పొందుచున్న వారమై అందరికీ మేలు చేయొచ్చు, అందరికీ సహాయం చేస్తూ ఆ యొక్క శక్తితో మనము కూడా నింపబడచ్చు, సంపూర్ణులుగా చేయబడుటకై మహిమ నుండి అధిక మహిమలోనికి, పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి, కృప వెంబడి కృపలోనికి, విశ్వాసములోనికి దినదినందు చెందుతూ ప్రభు యొక్క సారూప్యములోనికి సమరూపము గల వారమై చేరుటకు, ప్రభు రాజ్యములో స్వేచ్ఛగా ప్రవేశించటకు మనం వెళ్ళగానే డోర్స్ ఓపెన్ అయ్యి వెల్కమ్ మై సన్ అని చెప్పేసి ఆహ్వానం గేట్లు మన కొరకు తెరవబడితే గొప్ప ఆహ్వానం మన కొరకై ఉంటుందంటే అది కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది. కనుక అట్టి అభిషేకం చేత మనం నింపబడుటకై మనమందరం కూడా అట్టి సంపూర్ణ సిద్ధికై పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రభువా నన్ను కూడా ఈ రాత్రి ఒక క్రొత్త తైలాభిషేకంతో నింపండి, మరొకసారి నన్ను నింపండి అని ఒకసారి మనం అందరం కూడా అలాగే కళ్ళు మూసుకొని చేతులు ఆయన వైపు చాపుచు, ప్రభువా అనాయింట్ మీ లార్డ్ విత్ ఫ్రెష్ ఆయిల్, అయ్యా ఒక శ్రేష్ఠ క్రొత్త తైలాభిషేకంతో నన్ను నింపండి. ఆ అభిషేకము పొంగి పొర్లునట్లుగా నాలో నుండి అనేకులకు మేలు కలుగునట్లుగా నజరేయుడైన యేసును శక్తితో ఆత్మతో నింపి మేలు చేయుటకై ఎలాగ నీ కుమారుడిని నింపి ఉన్నారో అలాగే నన్ను కూడా ఈ రాత్రి ప్రత్యేకంగా నింపండి. కందల్లా షందల్లా రబాబా నేను అడుగుదాం. ప్రభుని నానా సిద్ధియా షేతే రే మా సొక్కలో బరోబరదియా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా.
హల్లెలూయా 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 హల్లెలూయా. రేబా సెతరే బరబల. పరిశుద్ధాత్మ దేవుడే ఆ తేలు స్వభావాన్ని తీసివేసి, పాము స్వభావాన్ని తీసివేసి, ఆ యొక్క బలమైన ఆహారముతో, శ్రేష్టమైన ఆహారముతో, శ్రేష్టమైన ఉపదేశంతో, పరిశుద్ధాత్మాభిషేకంతో దేవుడు మనల్ని నింపి శక్తి కలిగిన వారముగా, భూలోకమును తలక్రిందులు చేయగలిగిన వారనిగా దేవుడు మనల్ని అభిషేకించినట్లుగా, దేవా నన్ను నింపండి నాయన, నీ ఆత్మతో నింపండి, నీ శక్తితో నింపండి. అగ్ని అగ్ని అగ్ని, let the fire consume. Wisdom comes, dreams comes in the name of Jesus Christ. Hallelujah.